అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బద్వేల్లో కాశీ నాయన జ్యోతిష క్షేత్రం ఉంది కదా సార్, దాన్ని అక్కడ బస్సుకి పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు కదా సార్, మళ్ళీ రీఇనిషియేట్ ఎందుకు చేశారు సార్? ఇదే కామెడీ అంటారు సార్. గతంలో దానికి అగ్రిగేట్ నాకు తెలిసి రాయలసీమలో 1-2 కోట్ల మంది అక్కడ పట్టిన అన్నం తిన్నవాళ్ళు. రెండోది ఆ కాశీనారాయణ జ్యోతిషేత్రంకి ఒక పవిత్రత ఉంది, ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వెళ్తారు. అది ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో బద్వేలు దాటిన తర్వాత ఉంటుంది. మూడోది నిన్న దాకా ఉన్న దానికి ఆల్రెడీ దాన్ని ఎరగొట్టారు. ఏది పొక్కలేని రవి తీసుకెళ్ళి పొక్కలేని రవి పెట్టి ఎరగొట్టిన తర్వాత లోకేష్ గారు దాన్ని ఎరగొట్టకుండా ఉంటే బాగుండని ఒక ట్వీట్ పెట్టారు. సరే ఒకటి, నిన్న దానికి ఏవో బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు కూడా రద్దు చేశారు. ఈయన మళ్ళీ దానికి తగుదనమ్మా అని నేను రీఇనిషియేట్ చేస్తాను, బస్సులు మళ్ళీ పునరుద్ధరించాం. అసలు నాకు తెలియకొడుతున్న మీరు అసలు ఈ గవర్నమెంట్ రాకమంపు సజ్జల మీద అలో లక్ష్మణ్ ఎడిసేవారు కదా సకల శాఖ మంత్రి అని. నాకు తెలిసి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి, ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఖచ్చితంగా మీరు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారన్న విషయం. అంటే షాడో చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తారు, ఫెంటాస్టిక్. రెండోది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ కూడా మీ షాడో చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కానీ మాకు పవన్ కళ్యాణ్ ఒక అతను ఉన్నాడు, రెండో అతను అక్కడ ఆనం రామారెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళిద్దరినీ ఎందుకు అండర్లైన్ చేయవలసి వస్తుందంటే ఒక దైవక్షేత్రాలు లేకపోతే మఠాలు ఇలాంటివన్నిటి దగ్గర ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు ప్రతిస్పందించట్లే? ఎరగొట్టినప్పుడు స్పందించలే, బస్సులు క్యాన్సిల్ అయినప్పుడు స్పందించట్లే. మూడోది సనాతన ధర్మ పరిరక్షణ అనే కొత్త అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు, ఇవి సనాతన ధర్మాల్లో పార్ట్ అండ్ పార్సల్స్ కావా? జ్యోతిక్షేత్రాలు, ఆ ప్రాంత ఆవశ్యకత, అక్కడ 10 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాయి, ఏవే కనబట్టలేదు మీకు కూడా పబ్లిసిటీ స్టంట్ అన్న విషయంలోనే అన్న క్యాంటీన్లు పెట్టారా, లేదా ఆకలి 10 మందికి తీరుద్దాం అన్న కాన్సెప్ట్తో పెట్టారా? ఇది కనుక మీరు పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే అది కాంట్రడిక్షనే. జ్యోతిక్షేత్రంలో మీరు ఎప్పుడైతే దాంట్లో ఎరగొట్టారో అక్కడ అన్న సంతర్పణ వితరణని ఆపడానికి ప్రయత్నించారంటే మీకు కావాల్సింది పబ్లిసిటీయే. ఎక్కడైతే మీకు మైలేజ్ రావట్లేదో వాటిని మీరు డిస్ట్రక్షన్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే విజయవాడ ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నెపంతో ఎన్ని గుళ్ళు కొట్టారో తెలుసు, రీసెంట్ పాస్ట్లో గణపతి గుడిని ఎలా కొట్టారో తెలుసు, అండ్ నిన్న పుష్కరాలు అప్పుడు ఎన్ని చిన్న శతక గుళ్ళు లేపేశారో తెలుసు. నెక్స్ట్ ఇవాళ తిరుపతి పరిసర ప్రాంతాల్లో, అమ్మవారి పరిసర ప్రాంతాల్లో వారాహి టెంపుల్ కూడా కొడితే వారాహి వాహనం పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ, ఆ వారాహి టెంపుల్ ఎరగొట్టినప్పుడు ఇతనికి ఎందుకు కనీస ప్రతిస్పందన లేదు? ఒక వ్యక్తి తన ల్యాండ్ తనదే అన్న కాన్సెప్ట్తో దాన్ని ఎరగొట్టినప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మీకు బాధ్యత లేదా? ఇంగ్లీష్లో చెప్పారు కదా, ఐఎమ్ ది సనాతని అని మెలోటిక్గా. మీకు సడన్గా లిక్కర్ బాధితులారా మీకు కడుపు కోసం మిగిల్చారు ఇలాంటి పోటానే కబుర్లు చెప్పుకుని తిరుగుతుంటారు కదా. హిందూ సనాతన ధర్మం మీద మళ్ళీ వెళ్ళి మీకు ఏకంగా మురుగనే మీ ఫ్యాన్ అని చెప్పారు కదా. అంటే దేవుడు మీకు ఫ్యాన్ అయినందుకు దేవుడిని మీరు పట్టించుకోకర్లేదుగా. ఫ్యాన్కి ఎలాంటి ఇది ఇస్తారో అదే కోటకరులో దేవుడిని కూడా చూడడానికి నిశ్చయించుకున్నారని లేటెస్ట్ డెవలప్మెంట్ కింద అన్వయించుకుంటే ఈ కాశీనారాయణ క్షేత్రంలో వారాహిల టెంపుల్ని ఎరగొట్టిన దగ్గర, గణపతి గుళ్ళు విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఎరగొట్టినప్పుడు ప్రతిస్పందన లేని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న ఒక వ్యక్తి దేవాదాయ శాఖ ఇష్టం లేని బ్రాహ్మణత్వంలాగా, బలవంత బ్రాహ్మణత్వంలాగా నిర్వర్తిస్తున్న బాధ్యత లేని ఆనం రామారెడ్డి గారా, అయితే అన్నిటికీ తగుదనమాను మీరే సజ్జల గారిని పూనిన, లేదా సజ్జల గారి అడుగుజాడలు నడుస్తూ షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఆయన? బాధ్యత లేదా? ఏ సర్కమ్స్టాన్సెస్లో బస్సులను విత్డ్రా చేశారో ఒకసారి ప్రజలకు నిరేషన్ ఇచ్చి లోకేష్ గారు అంటే ఈక్వలెంట్ టు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ రీట్రేట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? ఇదేనా గుళ్ళు గోపురాలని పరిరక్షించే దేవాదాయ శాఖ కనీస బాధ్యత ఆ మంత్రికి? అంటే ఏదైనా లోకేష్ గారి పర్వ్యూలోకి వస్తాను కానీ మాకు దిక్కు లేదా? లోకేష్ గారి పర్వ్యూలోకి అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని హెన్స్ ఫోర్త్ తీసుకెళ్లాలని ఒక గజెట్ ఏదైనా ఇస్తే మా వంతుగా ప్రతి మినిస్టర్ని బతిమాలుకొని బాబు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో ఆయనే చేస్తున్నాడు కానీ ఇంకెవరితోనూ కాదని చెప్పొచ్చు. ఇది ఈ విధమైన వెసులుబాట్లు ఏంటో నాకు అర్థం కావట్లే. మొన్న కూడా ఢిల్లీ వేదికగా ఓ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి హోదాలో అమిత్ షా గారిని హోంమంత్రి గారిని కలవడంలో వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇవన్నీ ఒకదాని తర్వాత ఏ విధంగా పోర్ట్రేట్ అవుతున్నాయో గమనించుకుని సమాధానం చెప్పండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు మాకు. గతంలో మీరు ఏదైతే ఆపాదించారో అప్పుడు అది చెల్లుబాటు జరిగి 124 స్థానాలకి వేదిక క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది వేదికగా క్రియేట్ అవుతుందా, లేదంటే మీకు కావాల్సినట్టుగా అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గవర్నెన్స్ నడిపిస్తున్నారా? గౌరవ హోంమంత్రి ఉన్నారు, గౌరవ రవాణా మంత్రి ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి డిఫరెంట్ వేలో ప్రతిస్పందన ఏంటి? సర్వం తానైనట్టు, అంతకన్నా ఏం లేదు.